ఏంటి కోడలి పిల్ల తెగ హడావుడి చేస్తున్నావు? అదేంటత్తయ్య గారు, టైం అవుతుంది కదా, స్టేషన్కి వెళ్ళాలి. ఇంకా ఉద్యోగం చేస్తున్నాను అనే భ్రమలోనే ఉన్నావా? ఆల్రెడీ నువ్వు రాజీనామా చేసేసావు. ఇంతకు ముందంటే ఇంట్లో పని స్టేషన్లో పని హడావిడిగా ఉండేది. ఇప్పుడు నువ్వు ఉతికి ఆరబెట్టేది ఏమీ లేదు. ఏమైంది మని? ఏముంది, ఈవిడ గారు ఇంకా జాబ్లోనే ఉన్నాననుకుని ఆ గిన్నెలు ఈ గిన్నెలు ఎత్తేస్తుంటే అమ్మ తల్లి నీ జాబు ఊడింది అని గుర్తు చేస్తున్నాను. నిన్నటి వరకు జాబ్లో ఉంది కదా మని, అదే ఆలోచనతో ఉండుండొచ్చు. దానిలో కొంపలు మునిగేదే ఉంది. ఆహా, జాబ్ ఉందనుకుని వెళ్ళి స్టేషన్లో కూర్చుందనుకోండి, నిన్నటిదాకా సెల్యూట్ చేసిన వాళ్లే చెప్పా అంటారు. కూర్చోండి మేడం అన్నవాళ్లే కూర్చున్న కుర్చీని ఎత్తి అవతల పరేస్తారు. జాబ్ ఉంటే ఒక లెక్క, లేకపోతే ఇంకో లెక్క. అర్థమైందా చిత్రకారులు? ఇక నువ్వు చెప్పిన తర్వాత అర్థం కాకుండా ఉంటుందా? బాగానే అర్థమవుతుంది. ఇదిగో కాకి. నిన్నటి వరకు నువ్వు కాకి డ్రెస్ అని వేసుకున్నావు కాబట్టి నేను ముద్దుగా కాకి పిల్ల అని పిలిచేదాన్ని. ఇప్పుడు నీకు జాబ్ పోయింది కదా, ఏమని పిలవాలి? మాజీ కాకి అని పిలుస్తాను. అసలు అలా ఎందుకు పిలవాలి? మంజు అని పిలవచ్చు కదా. అయ్యో, నాకు ముద్దు పేర్లంటేనే ఇష్టం. అయినా నువ్వేం బాధపడకు మాజీ కాకి. ఇంతకు ముందంటే ఇక్కడ జాబ్ చేసేదానివి, ఇక్కడ పనైపోగానే కాకిలా ఎగిరి పోలీస్ స్టేషన్లో పనిచేసేదానివి. ఇప్పుడు నీకు శ్రమే అక్కర్లేదు. ఎందుకంటే ఇక్కడ పని తప్ప బయట పనేమీ లేదు కదా. ఓ పని చెయ్యి, నీకు టైంపాస్ కాకపోతే కొంతసేపు టీవీ చూసుకో. ఇంకా పొల్లుపోకపోతే రీల్స్ చేసుకుని అప్లోడ్ చేసుకో. గవర్నమెంట్ ఉద్యోగం దొరక్క ఎంతమంది బాధపడుతున్నారో తెలుసా నీకు? తిన్నదరక్క రాజీనామా చేశావు. తిండి దొరక్క చచ్చేవాళ్లు కొంతమంది అయితే తిన్నదరక్క చచ్చేవాళ్లు 10 మంది ఉన్నారు. ఇప్పుడు నువ్వు మాజీ కాకివి కాబట్టి తిన్నదరక్క చచ్చేవాళ్ల లెక్కలో ఉన్నావు. ఏయ్ మాజీ కాకి, ఎలాగూ ఉద్యోగం సద్యోగం లేదు కదా, ఇప్పుడైనా నువ్వు మీ ఆయన హ్యాపీగా ఉండొచ్చు. మీ మధ్య గొడవలు ఒక్కసారి కూడా జరగకూడదు. అర్థమైందా? వెళ్ళా. ఏంటి అలాగే నిలబడున్నావు? వెళ్ళు. నిన్ననే మనవరాలో మనవడో కావాలంది, ఈరోజేంటి మంజుని ఇలా తిట్టింది? ఎప్పుడెలా మారుతుందో తెలీదు. ఏమండో ఈ చిత్రకారులు గారు, ఏంటి ఏదో మైండ్ వాయిస్ వేసేసుకుంటున్నారు? ఎప్పుడూ పిల్ల జల్లా కావాలి అనుకునే నేను ఇప్పుడు ఇలా తిడుతున్నానేంటా అని ఆలోచిస్తున్నారా? దానికే ఓ లెక్కుంది. అది ముందు ముందు మీకే అర్థం అవుతుంది.